అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరూ మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు ఓడిపోయారో, ఎక్కడైతే కన్నీరు కార్చారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలా విషయాల్లో మనం గెలవాలని కోరుకుంటూ ఉంటాం. అందరి మధ్యన మనం ఘనమైన విజయాలు సాధించాలని, అందరి మధ్యన ఉన్నతమైన పేరు సంపాదించాలని, తల్లిదండ్రులుగా అందరి మధ్యన మన పిల్లలందరూ ఘనమైన పాత్రలుగా నిలబడాలని ఎన్నో ఆశలు, కోరికలు మనకుంటాయి. కాకపోతే గెలవడానికి మన దగ్గర బలము సరిపోవట్లేదు, గెలవడానికి మన దగ్గర జ్ఞానం సరిపోవట్లేదు. ఎందుకంటే మనస్సుకి నెమ్మది లేదు, సమాధానం లేదు, రకరకాల ఆలోచనల మధ్యన మనం ఉన్నాం. ప్రతిసారి ఓటమే మనకు ఎదురవుతోంది. కానీ ఈరోజు ధైర్యంగా ఒక సేవకుడిగా గుండెల మీద చేతులేసుకున్న మాట చెప్పగలను. మనమైతే గెలవలేం, కానీ మనల్ని గెలిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయనే ఈరోజు మనందరినీ సమాధానపరిచి మనందరికీ ఆయుష్ ఇచ్చిన నజరేయుడైన యేసు ప్రభులు వారు. మీ ఓటములను విజయములుగా మార్చగలిగిన దేవుడు ఆయన. మీ బలహీనమైన బ్రతుకులకు బలమునిచ్చి ఆయన ఉన్నతంగా ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. దేవుని వాక్యంలో చాలా అద్భుతంగా రాయబడింది. కీర్తనల భాగము 29వ కీర్తన 11వ మాట చదవగలిగితే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించెను. ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడును గాక. నేను కూడా ఒకప్పుడు ఎన్నో ఓటముల మధ్య నడిచాను. ఎన్ని ఓటములు తెలుసా? నేను ప్రభు పరిచర్యకు వచ్చిన తర్వాత నా చెవిని వినబడిన మాట ఏంటి తెలుసా? నీ వీడియోలు ఎవరు చూస్తారయ్యా, నిన్ను సేవకుడిగా అందరూ అంగీకరించరు, నిన్ను మీటింగ్స్కి ఎవరు పిలవరని అందరి మధ్యన నన్ను చాలామంది చులకనగా చూశారు. అంతెందుకు, కొన్ని మీటింగ్స్కి పిలిచిన స్టేజ్ పక్కన కూర్చోబెట్టారు, కానీ కొన్నిసార్లు మైక్ కూడా చేతికి ఇవ్వలేదు. ఒక 5 నిమిషాలు నిలబడి ఏదో మాట్లాడేమన్నారు. ఎంతో బాధ అనిపించింది, అవమానించబడ్డాను. కొన్ని ప్రార్థనలకు పిలిచి అందరి మధ్యన కూడా ఈ అబ్బాయి ఎవరో మాకు తెలియదు అన్నట్లు మాట్లాడారు. కృంగిపోయాను, బలహీనమైపోయాను. ఓటముల మధ్య ఉన్నప్పుడు తలదించుకొని ఇంకేంటి ప్రభా నా జీవితం ఎట్లా అయిపోయిందని చాలాసార్లు కృంగిపోయినప్పుడు ఈ మాట నన్ను ధైర్యపరిచింది. ఆయనే తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు. దేవుని మీద ఆధారపడ్డాను, నా ఓటములన్నీ కూడబెట్టుకున్నాను, దేవుని వైపు చూశాను, బలాన్ని సంపాదించుకున్నాను. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ బలహీనతనంతా తొలగించి నా మనస్సుకు మనశ్శాంతిని దేవుడు దయచేసి, సమాధానాన్ని దేవుడు దయచేసి ఆశీర్వదించడం ప్రారంభించారు. నిజమే, కొన్ని పనుల మధ్యన మనం ఉన్నప్పుడు మన సొంత వారే మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు, మన సొంత వారే మన ఓటములు చూడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారు తెలుసా? మనకి బలమునిచ్చి, నెమ్మది లేని హృదయానికి సమాధానం ఇచ్చి ఆయన మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఈరోజు నేను ఎంత సంతోషంగా ఈరోజు ఈ మాట మీతో పంచుకుంటున్నానంటే, నన్ను గెలిపించిన దేవుడు మిమ్మల్ని కూడా గెలిపిస్తాడన్న విశ్వాసం నాకుంది. నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని కూడా బాగు చేస్తాడయ్యా. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడయ్యా. సమాధానము లేని మా కుటుంబానికి ప్రభు సమాధానం ఇచ్చినట్లే ఈరోజు మీ కన్నీరనంతా నా ప్రభు నాట్యముగా మార్చుదురుగాక. విశ్వాసంతో ఎదురు చూడండి. రేపు మీరందరూ కూడా నూతన విజయాలు సాధించబోతున్నారు. ఎందుకంటే మనందరము దేవుని చేత గెలిపించబడుతున్నాం. ప్రభువే మనల్ని గెలిపించబోతున్నారు. ఓడిన చోటే విజయపు బేరిని మనం మోగించబోతున్నాం. విశ్వాసంతో ఉండండి. ఉద్యోగాలు లేవని అవమానపరుస్తున్నారా? నీ ఓటమును చూసి ఎంతోమంది నవ్వుతున్నారా? నువ్వు ఓడిపోతావు అంటే చాలామంది సంతోషపడుతున్నారా? సంతోషపడనివ్వండి. ఎందుకంటే రేపు వారందరి నోటంటనే మన విజయాలను ప్రకటించగలిగిన దేవుడు ఆయన. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.